V1 న్యూస్ తెలంగాణ బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయం హుండీ లెక్కింపు మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీ లెక్కింపు ద్వారా మొత్తం 3,02,990 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకురాలు కమలాబాయ్, ఆలయ ఈవో రాములు, ఆలయ అధ్యక్షుడు హరికాంతచారి తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక దర్శనం టోకెన్లు స్టాల్స్ ద్వారా 4,20,000 పైచిలకు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు గణేష్ మహారాజ్, మహేష్ మహారాజ్, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానం బోధన్ పట్టణంలో గల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాది అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించుకొని ఇట్టి కార్యక్రమంలో ధన రూపంలో వస్తు రూపంలో స్వామివారికి అర్పించినటువంటి ఏవైతే హుండీ ఉంటుందో అటువంటి హుండీ లెక్కింపు జరిగింది. మా చైర్మన్ గారు మరియు మా కార్యనిర్వహణాధికారి గారు ఆధ్వర్యంలో ఇటువంటి హుండీ లెక్కించడం జరిగింది. ముఖ్యంగా మా పర్యవేక్షకురాలు కమలా మేడం గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు మరియు దీంట్లో విశేషంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు సహకారంతో మరియు అతిగా విశేషంగా అంటే మా మీడియా మిత్రుల వారు అందరికీ ఇక్కడి నుంచే దివ్య దృష్టితో వాళ్ళందరికీ చూపించడం జరిగింది. దాని మూలంగా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు స్వామివారి కృపాకటాక్షాలు కలుగాక అని ప్రార్థిస్తున్నాం. శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల ద్వారా వచ్చిన కానుకలను ఈరోజు దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి కమల గారి పర్యవేక్షణలో మరియు ఆలయ చైర్మన్ హరికాంతచారి అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో అదేవిధంగా భక్త బృందం సహకారంతో హుండీ లెక్కింపు చేయడం జరిగింది. ఈ శివరాత్రి సందర్భంగా భక్తులు కానుకల రూపేణా సమర్పించిన రూపాయలు 3,02,990 రూపాయలు వచ్చినవి. ఇటు ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధికి మరియు దేవాలయ నిర్వహణకు మాత్రమే వినియోగిస్తాము. భక్తులు ఈ ఇట్టి కానుకల రూపేణ ఇచ్చిన ఆదాయాన్ని కూడా బ్యాంకులో జమ చేస్తాము. ఈ సందర్భంగా భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమః శివాయ. ఈరోజు బోధన్ పట్టణ ఏకచక్రేశ్వర శివాలయంలో మన మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన కానుకలను దేవాదాయ ధర్మాదాయ మరియు మా పాలకవర్గము మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళా శ్రేణులు వచ్చి వాళ్ళు కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. నగదుగా 3,02,990 రూపాయలు నగదు రూపాయన రావడం జరిగింది. ఇటు రూపాయలు మా బోధన్ ఈవో రాములు మరియు నిజామాబాద్ ఈవో కమలా మేడం గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. ఇట్టి రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అకౌంట్లో జమ చేయబడును మరియు మన గుడికి అభివృద్ధి దానికి వాడుకోవడం జరుగుతుందని చెప్పేసి మేము వాడుకోవాలని చెప్పి. ఓం నమః శివాయ. భక్తులందరికీ ధన్యవాదాలు. అయితే సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ వారి శాఖ కానీ మరియు రెవెన్యూ కానీ మరియు మున్సిపాలిటీ కానీ
మరియు ప్రెస్ సోదరులు, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కానీ మాకు సహకారాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.